హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఈరోజు చూడబోయే వీడియోలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఒక ప్రోగ్రాం గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడ మా రిలేటివ్స్కి సంబంధించి ఒక ప్రోగ్రాం ఉంటే మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కళామందిరంలో జరిగిన ప్రోగ్రామ్స్ గురించి మువ్వల రవళి అండి. ఆ ప్రోగ్రాం పేరు మువ్వల రవళి ద బిగ్గెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ 2020 అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అక్కడ దానికి మెయిన్ గెస్ట్లుగా హీరో హీరోయిన్స్, సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది అతిథులుగా విచ్చేశారండి. వాళ్ళు చెప్పిన ప్రసంగాలు, పిల్లలు చేసిన నృత్య ప్రదర్శన గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు వీడియోలో. వీళ్ళు చూస్తున్నారుగా, వీళ్ళు మెయిన్ గెస్ట్లుగా వచ్చారండి. వీళ్ళు రాజకీయ సినీ ప్రముఖులు, వీళ్ళల్లో హైకోర్టు అడ్వకేట్స్, హీరో హీరోయిన్స్ అందరూ ఉన్నారండి. ఈ రోజుల్లో పిల్లలకి చదువులతో పాటు ఈ కాంపిటీషన్ వరల్డ్లో యాక్టివిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి వీళ్ళందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పేరున పిలిచి బొకేలతో ఆహ్వానిస్తున్నారు. అది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. అలాగే రాజేశం గౌడ్ గారు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. లతా గారి చేతుల మీదుగా ఉపయోగించవచ్చు. అలాగే లయన్ సాయి వెంకట్ గారు, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అలాగే వెంకట్ గోవింద్ రామ్ సత్యనారాయణ గారు, ఫిలిం ప్రొడ్యూసర్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. భీమవరం టాకీస్. అలాగే వెంకట్ గోవిందరావు గారు, సినీ యాక్టర్ అండ్ మా ఎక్స్ మెంబర్, ఈసీ మెంబర్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. క్లాస్ కొడితే బాగుంటుంది ఆడియన్స్. అలాగే శ్రీ మన్మథరావు గారు, బిల్డర్ అండ్ ప్రొడ్యూసర్, శివ3 ఫిలిమ్స్. సార్ హీరోలా కూడా ఉన్నారండి, హీరో కూడా యాక్ట్ చేయండి. అంతేనా? థ్యాంక్ యూ. విజయ్ శంకర్ గారు, అలాగే డాక్టర్ విజయ గారు, డెంటల్ డాక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు. అండ్ ఇంకా మేడంకి ఏమైనా ఉన్నాయా? ఎంత ఓపిక మేడం మీకు. అశోక్ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు, హైదరాబాద్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ సత్య జగదీష్ గారు, ఎండి లేయర్బెరీ సొల్యూషన్స్ అండ్ హిక్నిజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేస్తాం సార్. అందరూ రాజేశం గౌడ్ గారు, రామ సత్యనారాయణ గారు, లయన్ సాయి వెంకట్ గారు అందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాను. విజయ్ శంకర్ గారు, శ్రీనివాసులు గారు, జయ శ్రీనివాస్ గారు, డాక్టర్ విజయ గారు, ఏంటి అందరూ కూడా గ్రూప్ ఫోటోలు నిలబడితే బాగుంటుంది. తర్వాత విజయ్ గారు,
కూర్చున్న పెద్దలందరికీ ఇప్పుడు దాకా చాలా మంచి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులు. ఈయన ప్రసంగం వింటున్నారు కదండి. ఈయన రాజేషన్ గౌడ్ గారండి. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా చేస్తున్నారు. ఈయన కేసీఆర్ గారికి క్లాస్మేట్ అంటండి. కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో మాట్లాడి ఇటువంటి కళలకు సంబంధించి ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తాను, నన్ను అప్రోచ్ అయితే సరిపోతుంది అని చెప్పి ఈయన చాలా హామీలు ఇచ్చారు. ఈయన సీనియర్ ఎన్టీఆర్ టైంలో కూడా పోర్ట్ఫోలియోలో మినిస్టర్గా పనిచేశారు. ఈయన యూఎస్ఏలో జరిగే ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో ఇటువంటి డ్యాన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళు మన కల్చర్ని బాగా ఫాలో అవుతున్నారని చెప్పారు. ఈవిడ చూస్తున్నారు కదా, ఈవిడ యూఎస్ఏలో వెస్ట్రన్ డాన్సర్ అంటండి. లతా గారి చేతుల మీదుగా బొకే తీసుకుంటున్నారు. ఈవిడ అక్కడ వెస్ట్రన్ డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారంటండి. ఈయన సినీ ప్రొడ్యూసర్ అండి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాటలు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ కన్నా మనకి యూఎస్ఏలో ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది బాగా డెవలప్ అవుతున్నాయి, మనకి చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది, మనం వెస్ట్రన్ కల్చర్ ఎందుకు నేర్చుకుంటున్నాము, ఇదే ఆవేదన వ్యక్తం చేశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్లు చూసినా, ఏ కల్చరల్ యాక్టివిటీస్ చూసినా, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ముందు ఈ డాన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పారు. ఈయన వెంకట గోవిందరావు గారండి, మా అసోసియేషన్ మెంబర్గా చేస్తున్నారు. ఈయన కూడా అదే చెప్తున్నారండి. ఆయన సాఫ్ట్వేర్ సుధీర్ డైరెక్టర్ అండి వెంకట గోవిందరావు గారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ లతా గారు కలిసి లతా గారికి ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఆవిడేనండి ఈ ప్రోగ్రాం మొత్తం కండక్ట్ చేసింది. ఈయన లయన్ సాయి వెంకట్ గారండి. ఈయన టాలీవుడ్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అండి. ఈయన కూడా చాలా ప్రసంగించారు కళల గురించి. చూస్తున్నారుగా, హీరోయిన్ ఇప్పుడే వచ్చారండి, యామిని గారు. ఈవిడైతే చాలా బాగా ప్రసంగించారండి. ఈయన ప్రొడ్యూసర్ అండి. ఈయన హైకోర్టు అడ్వకేట్ అండి. ఈయన కూడా కళల గురించి చాలా బాగా మాట్లాడారు. ఈవిడ విజయ గారండి, డాక్టరు, డెంటల్ డాక్టర్ మరియు సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారంట. బీజేపీలో ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు శాల్వాలు కప్పి ప్రతి అతిథికి కూడా మెమంటోలు ప్రజెంట్ చేస్తున్నారండి. హీరోయిన్ చేతుల మీద గుండుగా మరియు లతా గారి చేతుల మీద గుండుగా. లతా గారు కూడా యాక్ట్రెస్ అండి, డాన్సర్ కూడా. ఆ కార్యక్రమం ఇప్పుడు చూద్దాము. సార్ హీరో గారు థ్యాంక్ యూ. అలాగే లయన్ సాయి వెంకట్ గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. జయశంకర్ గారు మొమెంట్ ఇవ్వాల్సింది. అలాగే వెంకట గోవిందరావు గారికి, సీనియర్ యాక్టర్, మా ఎక్సల్. థ్యాంక్ యూ సార్. అలాగే అశోక్ గారు, విజయ్ శంకర్ గారు, సినీ హీరో. ఈసారి యూఎస్ వస్తే మీరు ఒక పర్ఫార్మెన్స్ చేయించాను. థ్యాంక్ యూ.
అలా అందరూ ఒకసారి ఇస్తారు కాబట్టి మీరు అయిపోయారు. అమ్మ విజయలక్ష్మి గారు ఒకసారి వేదిక మీద ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్కసారిగా మాకోసం పర్లేదండి. అమ్మ యామిని గారు ఇక్కడ కూర్చున్నట్టు మా అమ్మ అలా కూర్చొని ప్రోగ్రామ్ నా ఐటమ్ కోసం వెయిట్ చేస్తూ అలా వెయిట్ చేసి చాలా ఇయర్స్ ప్రాక్టీస్ చేసి అండ్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఒక క్లాసికల్ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన ఓకే వెంటనే అయితే ఓకే ఐ వాంట్ టు సీ కిడ్స్ ఎలా చేస్తున్నారు ఎలా ఉంది అని. అండ్ డెఫినెట్లీ ఐ థ్యాంక్ పేరెంట్స్ బికాస్ చాలా మంది అండ్ వీళ్ళందరూ చాలా లక్కీ, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల టాలెంట్ని గుర్తించరు అండ్ వాళ్ళకి ఇది నేర్పించే చాలా మందికి స్తోమత లేకపోయినా వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళ పిల్లలకి టాలెంట్ని గుర్తించరు. అండ్ మీరందరూ చాలా లక్కీ అండ్ దీన్ని వేస్ట్ చేసుకోవద్దు, హ్యాపీగా మీ డాన్స్ని ప్రాక్టీస్ చేయండి.